హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ పుదీనా రైసు ఎంతో హెల్దీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పుదీనా రైస్ కోసం 1 కప్పు పుదీనా ఆకులను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ బౌల్లో వేసుకొని ఇప్పుడు అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పు పలుకులు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ అనేది అది వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టేబుల్ స్పూను కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అనేది బాగా ఉడకనిచ్చాలి. ఇప్పుడు ఈ విధంగా పుదీనా అనేది ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ రైస్ వేసుకోవాలి. ఒక బౌల్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పుదీనా అంతా రైస్కి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూను గీ యాడ్ చేస్తున్నా. గీ వేసుకున్నందువల్ల ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. మీకు గీ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నట్లయితే పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.